ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుడి నామాన శుభములు తెలియజేస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చిన సమయము మనకు ఈ సమయంలో దేవుడి యొక్క వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఈ దిన వాగ్దానము మరి ఒకసారి చదువుతున్నాము. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనము. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను. ఇక్కడ జ్ఞాపకం చేసుకునవలసిన విషయానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవ, మరి యొక్క దినమును మాకు ఈ విధంగా అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నీ యొక్క రెక్కల చాటును భద్రపరుచుకొని అయ్యా తండ్రి నూతనమైన ఆరోగ్యమును క్షేమమును అనుగ్రహించి అయ్యా తండ్రి తిరిగి మమ్మల్ని జన్మింపజేసినావు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, మేము చనిపోయిన వారమై ఉండగా అయ్యా తండ్రి నీ యొక్క సజీవమైన దానిలో నుండి మమ్మల్ని లేపిన గొప్ప దేవుడవు ప్రభువా, నీకు వందనాలు. నీ యొక్క జీవాత్మను మా అందు ఉంచి బలపరిచి నడిపించి అయ్యా తండ్రి ఈ దిన వాగ్దానము మా జీవితంలో ఫలభరితంగా ఉండటానికి కృప చూపించి అయ్యా తండ్రి నీ వాక్యమును విత్తనై ఉంటుండగా మీ యొక్క కృపలో అయ్యా తండ్రి అనేకుల హృదయంలోనికి అయ్యా తండ్రి ఇది వెళ్ళులాగానే మీ కృప చూపించి సహాయపడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. 22వ అధ్యాయంలో మొదటి నుండి చూస్తే ఇక్కడ కీర్తన గ్రంథము 18వ కీర్తనలో ఉన్న కొన్ని వచనములు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటిది అనగా 7వ వచనము నుండి ఇంకా చూస్తూ ఉంటే 2వ వచనం నుండి కూడా మనకు చూస్తూ ఉన్నాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అని పాడుకుంటూ ఉంటాం. ఆ పాట 18వ కీర్తనలో తెలియజేస్తూ ఉంది, ఆ యొక్క మర్మములను తెలియజేస్తుంది. ఇక్కడ సమూయేలు గ్రంథంలో కూడా ఆ యొక్క వచనములు జ్ఞాపకం చేయబడుతుంది. దావీదు శత్రువుల చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను అని 22వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే దేవుడు తప్ప మనుషులు ఎవరు కూడా ఎవరికి శత్రువులు అయినా కూడా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడు. మనుషులు మనకు శత్రువులు అవుతారు అని అంటే మన ప్రవర్తన ద్వారానే. మనము మంచి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నాము అని అంటే 2 కారణములతో మనల్ని శత్రువులుగా చూస్తూ ఉంటారు. ఒకటి, వారికన్నా మంచి స్థాయిలో హెచ్చింపబడినప్పుడు, లేదా వారికంటే మనము ముందుగా వారు చేయవలసినవి మనం చేసినప్పుడు, మనము చేస్తూ ఉన్నప్పుడు, లేదా వారికి చెయ్యలేకపోయినవి మనం చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంతగానో మన పైన ఈర్ష్యను పెంచుకుంటూ ఉంటారు. కానీ లోకంలో ఈ విధంగా ఉంటుంది. కానీ దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నీవు ఏ విషయంలోనైతే చేయుచున్నావో, నీకు ఏదైతే తెలుసో దానిని ఏ లోపము లేకుండా చేయమని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఉదాహరణకు దేవుడి యొక్క ప్రార్థనకు నేను దేవుడి యొక్క ప్రార్థనలో నేను చెప్తూ ఉన్నాను. దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు ఎన్నో మార్లు దేవుడి సన్నిధిలో ప్రార్థించేవారు. ఆయన జీవితంలో ఇతరులు ఉన్నారు, కానీ ఆయనను రాజు దగ్గరికి తీసుకొని వచ్చి ఎన్నో నేరారోపణలు చేయడానికి ఇష్టపడ్డారు. కానీ జీవము గల దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక సింహపు బోనులోనికి కూడా అతన్ని వేశారు. సింహపు బోనులో వేసిన తర్వాత దేవుడు ఊరుకున్నాడా? కాదు. దేవుడు ఏం చేశాడు? దేవుడు సింహపు నోళ్లను మూయించాడు. అదేవిధంగా ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మనము చేస్తున్న మంచికి అడ్డుపడే వ్యక్తులుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుడే మనకు కాపుదల, దేవుడే సంరక్షణ. అందుకే ఈ దిన వాగ్దానము 2వ సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయము 20వ వచనము. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుడే మనలను అట్టి కృపలో ఈ దినమంతటిలో దేవుడే తప్పించి, దేవుడే కృప చూపించి మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి ఈ ఉదయకాల సమయమున దేవుడు అత్యద్భుతంగా మీ మేళ్ల చేత మీ హృదయములను, మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించి బలపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం.
అయ్యా తండ్రి, నీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము అయ్యా తండ్రి, నీకు ఇష్టలముగా ఉన్నందుకే మమ్మల్ని తప్పిస్తున్నావు ప్రభా. అయ్యా తండ్రి, నీ యొక్క హృదయానుసారంగా ఉండుటకు నీకు కృప దయచేయండి. ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండండి. ఈ దినము మొదలుకొని దినాంతము వరకు మీరు తోడుగా ఉండి కృప చూపించి సహాయపడండి. ఇంకను అనేకుల ఎడల అయ్యా తండ్రి, నీ యొక్క ప్రేమను మేము చాటి వారంగా ఉండుటకు అయ్యా తండ్రి, ప్రతి విధమైన అయ్యా తండ్రి దుష్టత్వము నుండి మమ్మల్ని మేము సరిచేసుకొని ముందుకు కొనసాగే ధన్యత నీ యొక్క కృప దీవెన మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ దినంన బర్త్డేస్ జరుపుకుంటున్న వారిని, మరి ఒకసారి అయ్యా తండ్రి వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వారిని కూడా మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి నీ యొక్క మెండైన కృపల చేత కుటుంబాలన్నిటినీ అయ్యా తండ్రి, అనారోగ్యముతో ఉన్న బిడ్డలను అయ్యా తండ్రి, వివాహాలు కావాల్సిన బిడ్డలను అయ్యా తండ్రి, గర్భఫలముతో అయ్యా తండ్రి లేని బిడ్డలను అయ్యా తండ్రి, గర్భఫలములతో మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించి మీ యొక్క మెండైన కృపల చేత బలపరిచి నడిపించి ఆశీర్వాదపు జల్లులను కురిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుడి నామానికి స్తోత్రములు. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చును. మా యొక్క నంబర్ మేము థంబ్నెయిల్ ద్వారా తెలియజేస్తాము. యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేయొచ్చు, మరియు దాంట్లో కామెంట్స్ కూడా తెలియజేయచ్చు. అనగా కామెంట్స్ అంటే ఏదో ఇబ్బందికరంగా కాదు, కానీ ఇతరులను ప్రోత్సాహపరిచే విధంగా. ఎందుకంటే మనలను మనము ప్రోత్సహించుకున్నప్పుడు మనము ఇతరులకు ఎడల ఇంకా అనేకమైన విషయాలను తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కావున అంటే కామెంట్స్ ఎందుకు పెట్టమంటున్నానంటే, నాకు కామెంట్స్ అనేది తెలిస్తేనే ఇంకా నేను ముందుకు అంటే మీ గురించి కానీ అంటే అనేకుల కొరకు ప్రార్థన అవసరతలు కూడా కామెంట్స్ రూపకంగా యూట్యూబ్ ఛానల్లో పెట్టవచ్చు మేము. ఎందుకంటే డైలీ చూస్తూ ఉంటాం, చూసి ప్రేయర్ చేస్తూ ఉంటాం. తప్పకుండా దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించునుగాక. షేర్ చేయడం ద్వారా ఇతరులకు కూడా తెలియబడుతుంది. ఇంకను లైవ్ ఎక్కువ చేయడానికి మేము కూడా సంతోషంగా ముందుకు వస్తామని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. నేను ఇంకొక సిరీస్గా అనగా నా యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా నేను ఈ యొక్క యూట్యూబ్ ద్వారా పంచుకోవాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎందరో సహోదరులకు నా యొక్క జీవితము ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే నేను ఎక్కడ ఉండాల్సిన వాడినో దేవుడు నన్ను పెంటకుప్పల నుండి దేవుడు ఒక స్థాయికి ఏ విధంగా తీసుకొని వచ్చాడో మీరు చూడాలని ఆశపడుతున్నాను. అంటే మీరు చూడడం ద్వారా ఇంకా మీరు కూడా అంటే దేవుడిలో ఇంకా నేను ఏ విధంగా ఆధారపడి జీవిస్తున్నానో మీరు కూడా ఆ విధంగా ఆధారపడి జీవించాలని నా యొక్క కోరిక. ఎందుకంటే మనుషులపైన ఆధారపడవద్దు. దేవుడిని ఆధారం చేసుకున్నప్పుడు మనుషులను కూడా దేవుడే దగ్గరికి తీసుకొని వస్తాడని ఈ వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప, దేవుడు అట్టి కనికరము, దేవుడి యొక్క సమాధానము, దేవుడి యొక్క దీవెన మనకు అనుగ్రహించి మెండుగా నిండుగా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదపు జల్లులను మీ పైన మీ కుటుంబాలపైన దేవుడు ఆశీర్వాదపు దీవెనలను కుమ్మరించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ.